హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. మే 20, 21st అండ్ 22nd డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో 3 days లోపల ఫస్ట్ గమనించాల్సిన అంశం ఏంటి అంటే పాలిటీ ఏదైతే ఉందో అందులో న్యాయ వ్యవస్థ అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్ టాపిక్ ఉంది. అందులో చాలా మార్పులు వచ్చినాయండి. ఈ మార్పులు ఏంటి అంటే మనకు కంటెంట్లో భాగంగా వచ్చినాయి. అంటే కరెంట్ అఫైర్స్ కాదు, మనకి ఇది సబ్జెక్ట్లో ఉన్న సిలబస్లో ఉన్న అంశానికి అప్డేట్ వచ్చింది. సో అంతకుముందు ఉన్న అంశాన్ని మారుస్తూ కొత్త అంశాలు వచ్చినాయి కాబట్టి మన పాలిటీ నోట్స్లో రాసుకోవాలి. సో పాలిటీ కోర్సులో నేను కంపల్సరీ 2025 అప్డేట్స్ చేస్తాను కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఫస్ట్ చూస్తే వరల్డ్ మెట్రాలజీ డే అని చెప్పేసి పిలుస్తాం, మే 28th. సో ఎందుకు అంటే మనకి ఈ మీటర్ కన్వెన్షన్ అని చెప్పేసి 1875 మే 28న ఆమోదించారు. సో 150 years కాబట్టి ఈసారి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. థీమ్ ఏంటి అంటే మెజర్మెంట్స్ ఫర్ ఆల్ టైమ్స్ ఫర్ ఆల్ పీపుల్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. అయితే ఇండియా ఒక రికార్డ్ సాధించింది మే 28న. ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ సర్టిఫికేట్ జారీ చేయడానికి అర్హత కలిగిన 13వ దేశంగా ఇండియా అయితే అర్హత సాధించింది. సో 13th కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సర్టిఫికేట్ కోర్సును స్టార్ట్ చేస్తుంది. సో 13th కంట్రీ ఇండియా అని చెప్పేసి వెరీ ఫేమస్ టాపిక్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 150 years, 100 years, 50 years, 75 years ఇటువంటి మైల్ స్టోన్స్ జనరల్గా ఎగ్జామ్లో వస్తాయి. అదే గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఎక్కువ ఇయర్స్ అవసరం లేదు, 10 years కావచ్చు, 5 years కావచ్చు. మనకి పిఐబి న్యూస్లో ఒక గవర్నమెంట్ స్కీమ్ అనేది ఏర్పడి 10 ఏళ్ళు అయితే ఆ 10 ఏళ్లలో ఏం అచీవ్మెంట్ అయిందని చెప్పేసి, లేదా ఈ గవర్నమెంట్ స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ద్వారా పరివర్తన ఏంటి, మార్పు ఏంటి, ఇంపాక్ట్ ఎలా ఉందని చెప్పేసి కొన్ని డాటా ఇస్తారు కదా, ఆ డాటా మనం ఎకనామీ కింద తీసుకోవాలి. ఆ సిలబస్లో లేకపోయినా గవర్నమెంట్ స్కీమ్ అంటే ఎకనామీ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. మీ సిలబస్లో లేకపోయినా మినిస్ట్రీ కింద ఉన్న ప్రతి స్కీమ్ ఎకనామీలో వస్తుంది. ఎందుకు అంటే మన స్కీమ్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తాం, అయితే పేదరికం నిర్మూలన కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, లేకుంటే వీకర్ సెక్షన్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్, మైనార్టీ, వికలాంగులు, లేకుంటే లింగ మార్పిడి కావచ్చు, ఇటువంటి వాళ్ళు, లేదా అర్బన్ ప్రాంతము లేదా గ్రామీణ ప్రాంతం అని చెప్పేసి ఉంటుంది. సో మీకు లేదా ఇన్ఫ్యాక్ట్ ఏదో పరిశ్రమల కోసం కావచ్చు స్కీమ్ వచ్చేసి, మొత్తం మీద ఈ సెక్టార్స్ దేని కిందకో వస్తుంది. బట్ గవర్నమెంట్ స్కీమ్ అంటేనే ఎకనామీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సిలబస్లో లేకపోయినా గుర్తుపెట్టుకోండి. సిలబస్లో లేకపోయినా వస్తుందంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఏపీపీఎస్ గ్రూప్ 2 ఎకనామీ లోపల T+0 సెటిల్మెంట్ అని చెప్పేసి వచ్చింది కదా, అది ఎక్కడిది మీకు ఇన్ఫ్యాక్ట్ మీకు ఫైనాన్షియల్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, సెబీ సిలబస్లో ఉంటేనే రావాలి. సెబీ సిలబస్లో ఉందా? లేదు. స్టాక్ మార్కెట్ ఉందా? లేదు. T+0 వచ్చింది అంటే అది కరెంట్ ఎకనామీ కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి సిలబస్లో ఉందా లేదా అవసరం లేదు, ఒక కొత్త అంశం మన సబ్జెక్ట్లో వచ్చినట్లయితే ఎగ్జామ్లో వస్తుంది. సో నెక్స్ట్ చూస్తే మే 22nd. సో ఇది వెరీ ఫేమస్ బయోడైవర్సిటీ డే అని చెప్పేసి పిలుస్తాం. సో థీమ్ ఏంటి మనకు హార్మోనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాం. సో మీకు ఇది ఉంది కాబట్టి మనం ఈజీ గుర్తుంటుంది. సో మీకు వెబ్ అని చెప్పేసి ఒక కోడ్ ఉంటుందండి, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మార్చి 22 వాటర్ డే అని చెప్పేసి పిలుస్తాం. ఏప్రిల్ 22 ఎర్త్ అని చెప్పేసి పిలుస్తాం. మే 22 బయోడైవర్సిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. రైట్. సో నెక్స్ట్ చూస్తే మీకు పాలిటీ అండి, ఇది మే 18th ఆర్టికల్ మనం డిస్కస్ చేసిన బోర్డు మీద ఒకసారి చూసుకోండి. నేను యాప్లో నోట్స్ పంపిన కాబట్టి మళ్ళీ ఇది వచ్చింది. సో ఈ 14 questions గుర్తుపెట్టుకోవద్దు. నేను ఎలా చదువుకోవాలనో డివిజన్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేసిన కదా, అది ఒకసారి వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మీ డేటివ్ నోట్స్లో కూడా ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చిన మార్పు అండి. సో మీకు ప్రాథమిక హక్కులు అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ట్రైనింగ్ సెషన్ వల్ల ఒక 5 days మనకు గ్యాప్ వస్తుంది. సో రేపు అయిపోతుంది, మనం కంటిన్యూ చేద్దాం క్లాసెస్ని. June 1st నుంచి రివిజన్ క్లాసెస్ కంటిన్యూ అవుతాయి, సేమ్ టైంలో రెగ్యులర్ క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. ఎటువంటి ఇబ్బంది లేదండి. రివిజన్ క్లాసెస్ మనం స్టార్ట్ చేస్తాం, MCQ పెట్టుకుంటాం, ఫ్యాక్ట్ షీట్స్ ఇస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నీ ఇన్ టైంలోనే అయిపోతాయి. సరే, ఇప్పుడు ఏంటి అంటే మీకు ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 20, 22 ఉంది కదా, ఇక్కడ ఈ 2 ఆర్టికల్స్లో మీకు వచ్చిన మార్పు ఏంటని చెప్పి చూస్తే, సో అరెస్ట్ చేస్తే 24 hours లోపల హాజరుపరచాలి, సాక్ష్యాలు, ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ.
బట్ ఇప్పుడు ఏంటి వచ్చిందంటే మీకు ట్రెండ్ ఒకటి, యూపీఎస్సీలో వచ్చిన ట్రెండ్ కావచ్చు, టీజీపీఎస్సీ, పీపీఎస్సీ కావచ్చు, క్రిమినాలజీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ క్రిమినాలజీ మీద చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి, మన సిలబస్లో లేదు వాస్తవంగా. ఇది ఏంటి, ఈ పెరోల్కి బెయిల్కి తేడా ఏంటి, పోలీస్ కస్టడీ జ్యుడిషియల్ కస్టడీ తేడా ఏంటి, 144 సెక్షన్ ఏంటి. సో ఇటువంటి మీకు తరచుగా ఎగ్జామ్లో వస్తున్నాయి. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ 22 అని చెప్పేసి పిలుస్తాం. అట్లాంటిదే ఎఫ్ఐఆర్ అని చెప్పిస్తుంది. సో మీకు జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి తెలుసు ఆల్రెడీ. ఈ జీరో ఎఫ్ఐఆర్ ఏంటంటే మీకు ఏదైనా పోలీస్ స్టేషన్ పరిధి సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. సో జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి పిలుస్తాం మనం. ఈ నిర్భయ కేసు తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు మనము ఈ జీరో ఎఫ్ఐఆర్ దేని కిందకి వస్తుంది, క్రిమినాలజీ కిందకే వస్తుంది. సో ఈ జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి స్టార్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడ అంటే ఢిల్లీ లోపల ఇట్ ఈస్ ఎ పైలట్ ప్రాజెక్టు. ఐ మీన్ ఒక దగ్గర మనం అమలు చేస్తాము, సక్సెస్ అయితే గిట్ట ఇండియా మొత్తం విస్తరణ చేస్తాం. కాబట్టి ఈ జీరో ఎఫ్ఐఆర్ వెరీ ఫస్ట్ టైం భారతదేశం లోపల ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎవరని చెప్పేసి చూస్తే, సో ఇక్కడ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి ప్రారంభించింది. సో ICC అని చెప్పేసి పిలుస్తాం. సో ఏంటి పర్పస్ అంటే మరి ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేది 10 lakhs కంటే ఎక్కువ వాల్యూ కలిగిన సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్స్ కోసం అని చెప్పేసి ఇది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో పర్పస్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేసిండ్రు, ఎందుకోసం అని చెప్పేసి ఒకసారి ఈ క్వశ్చన్స్ వేసుకోండి. అవే మీకు MCQ కింద వస్తాయి. సో ఫస్ట్ ఇది మీకు ఎక్కడ రాసుకోవాలంటే, మీరు కనుక ఆ సబ్జెక్ట్ కనుక పాలిటీ కోర్స్ తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. సో మీకు పాలిటీ సబ్జెక్ట్ మంచిగా వస్తుందని చెప్పేసి అనిపిస్తే, సో మీకు MCQ లాంటి ఎక్కువ కావాలనిపిస్తే కోర్స్ తీసుకోండి. మీకు పాలిటీ ఫుల్ వస్తుంది, మీరే ఫ్యాకల్టీ లెక్క చెప్పే అంత నాలెడ్జ్ ఉంటే అవసరం లేదు. బట్ ఎందుకు అవసరం అని చెప్పేసి చూస్తే, ఒకటి MCQ ఎక్స్ట్రా వస్తుంది, యాక్టివ్ రీకాల్ షీట్స్. ఇది ఎవరు ఇంతవరకు మన తెలుగులో చేయలేదు. సో చాలామందికి యూపీఎస్సీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, సో ఎట్లా రాసుకోవాలని చెప్పేసి. అది మనం ఫస్ట్ టైం తెలుగులో తీసుకొస్తున్నాము, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ కంటెంట్ మొత్తం తక్కువ పేజీల్లో వస్తాయి. సో మీకు ఆల్రెడీ నేను షార్ట్ నోట్స్ అని చెప్పేసి ఒక పెద్ద క్లాస్ చేసిన పాలిటీలో, అదే నోట్స్ ఇంకొంచెం డెవలప్మెంట్ చేసి మరిన్ని అంశాలు పొందుపరిచి సో మంచిగా అయితే దాన్ని తయారు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ అండి, IB చీఫ్ పదవి కాలము 1 year పొడిగింపు అని చెప్పేసి మీకు హనీ GS క్లాసెస్ అని చెప్పేసి ఇంకో ఛానల్లో ఈ రా అండ్ IBకి తేడా ఏంటి మనం డిస్కస్ చేసినాము. సో రా వర్సెస్ IB అని చెప్పేసి మీరు హనీ GS క్లాసెస్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, కంపల్సరీ ఆ వీడియో వస్తుంది, చూసిన ఆల్రెడీ. సో IB చీఫ్ పదవి కాలాన్ని మరొక 1 year పెన్షన్లు తపన్ కుమార్ అని చెప్పేసి పిలుస్తాం. సో రెండవసారి పొడిగింపు ఇది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ IB అనేది ఏం చేస్తుంటే మీకు నిఘా కాస్తుంది, ఇక్కడ ఇంటర్నల్గా, రా వచ్చేసి అవుట్ సైడ్, ఇదేమో ఇంటర్నల్ అని చెప్పేసి పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద అని చెప్పేసి ఇంతకుముందు ప్రశ్న వచ్చింది, అది కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తపన్ కుమార్ గుర్తుపెట్టుకోవాలి, నియామకాలు రాయొద్దు, ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ అండి, సో ఇది మీకు పాలిటీ కిందకి వస్తుందండి. సో మీకు హైకోర్టు దగ్గర వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఏమని అంటే, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులకి 1 rank 1 పెన్షన్ సౌకర్యం కల్పిస్తారట. సో అంటే వాళ్ళు ఎప్పుడు న్యాయమూర్తి పదవిలోకి వచ్చినా లేదా ఎంతకాలం పదవిలో ఉన్నా సంబంధం లేదు, 1 rank వాళ్ళు హైకోర్టు జడ్జి, హైకోర్టు CJ అయితే 1 పెన్షన్. కొంతమంది 59 ఏళ్ళకి పదవిలోకి వస్తారు అనుకోండి, వాళ్ళు 1 year ఉంటారు, లేకుంటే ఇన్ఫ్యాక్ట్ ఇంకొక 2 years ఉండొచ్చు, లేకుంటే 5 years ఉండొచ్చు, లేకుంటే 10 years కూడా ఉండొచ్చు, తక్కువ వయసులో వస్తాయి ఇట్ట. సో అది సంబంధం లేదు, మీకు ఎప్పుడు ప్రవేశించాల్సిన సంబంధం లేదు, పదవి కాలం ఎంత సంబంధం లేదు. సో కంప్లీట్గా ఇక్కడ ఏమంటున్నా అంటే, సో ఎవరైతే హైకోర్టు జడ్జి ఉంటారో, హైకోర్టు CJ ఉంటారో, ఈక్వల్ ర్యాంక్ కాబట్టి ఈక్వల్ పెన్షన్ ఇస్తాం మనం. ఆర్మీలో ఇంప్లిమెంట్ చేస్తుంది కదా, సో ఇది హైకోర్టు వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. హైకోర్టు జడ్జి అయితే ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలండి, 13.5 లక్షలు వస్తాయి 1 yearకి. హైకోర్టు CJ అయితే 15 lakhs అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ప్రశ్న వస్తుంది కంపల్సరీ. 60 ఏళ్ళకి వచ్చిండు, 62 ఏళ్ళకు పోయిండు, 2 ఏళ్ళు పనిచేసిండు అనుకోండి, ఒకరు 59 ఏళ్ళకి వచ్చిండు, 1 year పనిచేసిండు, రాజీనామా చేసిండు అనుకోండి, ఇంకేమన్నా కారణం కావచ్చు. సో వాళ్ళు కనుక 1 year ఉన్నారా 2 years సంబంధం లేదు, హైకోర్టు జడ్జిగా ఉంటే పెన్షన్ సేమ్ ఉంటుంది, 1 rank కాబట్టి 1 పెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ పాలిటీ అండి, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఎన్విరాన్మెంటల్
క్లియరెన్స్ సుప్రీంకోర్టు కొట్టేసింది. సో మీకు జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుంది, ఆర్టికల్ 21 కిందకి, ఆర్టికల్ 14 కింద కూడా వస్తుంది. ప్రాథమిక హక్కుల్లో మనం డిస్కస్ చేస్తాం 21 దగ్గర ఇది. సో ఫస్ట్ ఏంటి అంటే మీకు మార్చ్ 2017 కాలం అది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఒకటి ఆర్డర్ ఇష్యూ చేసిండ్రు, ఒక సర్క్యులర్, ఒక నోటిఫికేషన్. ఏంటి అంటే ఒక పరిశ్రమ స్థాపించిండ్రు, పర్యావరణ అనుమతులు లేవు, తర్వాత సో అనుమతి తీసుకోవచ్చు, పరిశ్రమ స్థాపించిన తర్వాత అనుమతి తీసుకోవచ్చు. దీన్ని ఎక్స్పోస్ట్ ఫ్యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇది సుప్రీంకోర్టు కొట్టిపడేసింది, గవర్నమెంట్కి మొట్టికాయలు వేసింది. ఏంటి అని చెప్పేసి ఈ పరిశ్రమ స్థాపించాలంటే మీకు ఫస్ట్ పర్యావరణ పరంగా క్లియరెన్స్ ఉండాలి, అప్పుడు పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది రూల్. మీకు 2017లో ఏమైంది, పరిశ్రమ ఏర్పాటు తర్వాత కూడా క్లియరెన్స్ తెచ్చుకోవాలని చెప్పి చెప్పింది. సో గవర్నమెంట్ని సుప్రీంకోర్టు చాలా చివాట్లు పెట్టింది, ఇది పరిశ్రమకు అనుకూలంగా ఉంది, పర్యావరణానికి హానికరంగా ఉంటుంది అని చెప్పేసి దాన్ని కొట్టిపడేసింది. పర్యావరణము అనుమతులు వచ్చినాకనే పరిశ్రమ స్థాపించుకోవాలి, స్థాపన తర్వాత అనుమతి కాదని చెప్పేసి సో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో అనేది వర్తించదని చెప్పి చెప్పడం జరిగింది. ఏ కేసులో ఇది ఎందుకు వెరీ ఫేమస్ కేసు అంటే మీకు సో వనశక్తి కేసు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎన్జిఓ సంస్థ. ఎందుకోసం అంటే ఇట్స్ వైలేట్ ఆర్టికల్ 21 ఏంటి మీకు రైట్ టు లైఫ్ కదా. సో దాని కింద మీకు రైట్ టు హెల్తీ అండ్ పొల్యూషన్ ఫ్రీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సో ఈ ఎన్విరాన్మెంట్ మనకు పొల్యూషన్ ఫ్రీ కలిగి ఉండాలి. పరిశ్రమ స్థాపించిన తర్వాత అనుమతి తెచ్చుకున్నాం అనుకో, అనుమతి ఒకవేళ వాళ్ళు ఇవ్వలే అనుకోండి, అయినప్పటికీ ఆ పరిశ్రమ కొన్ని రోజుల పాటు పనిచేసింది కాబట్టి పర్యావరణ హాని అంతవరకు జరిగి ఉంటుంది కదా. సో నష్టాన్ని మనం తిరిగి తేలేం కాబట్టి సో ఇది ఆర్టికల్ 21 ఉల్లంఘన చేస్తుంది. పర్యావరణ అనుమతి తర్వాత తీసుకుంటే, దాంతోపాటు కొన్ని పరిశ్రమలకు ముందు తీసుకోవడం ఏంటి, కొన్నిటికి వెనకేంటి అని చెప్పేసి ఆర్టికల్ 21 ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పేసి పిలుస్తాం. సో కాబట్టి ఈ రెండింటిని సో ఇది ఉల్లంఘన చేస్తుంది కాబట్టి వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 25 కేసు సుప్రీంకోర్టు దీన్ని కంప్లీట్గా కొట్టిపడేసింది. కాబట్టి సో కేసు పేరు గుర్తుపెట్టుకోవాలండి. కింద రాసిన వాట్ ఈస్ ద ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఒక ప్రాజెక్టు యొక్క కార్యకలాపాలు స్టార్ట్ చేసిన తర్వాత అనుమతులు తీసుకోవడం అని చెప్పేసి పిలుస్తాం. దీనిలో అర్థం కాకపోవడానికి ఏముందండి, ఏం లేదు కదా. సో పరిశ్రమ స్థాపన తర్వాత అనుమతి తీసుకుంటే అది ఆర్టికల్ 21 ఉల్లంఘన అయితే కావచ్చు, అప్పటికే పరిశ్రమ కొంత హాని చేసి ఉండవచ్చు, ఆ హాని ఫలితంగా మన హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. సుప్రీంకోర్టు ఆర్టికల్ 21ని చాలా కేసుల్లో విస్తరించింది. అవి వచ్చినప్పుడు ఇది ఎందుకు రాదండి, ఇంకా గవర్నమెంట్ ఒక చర్యను కొట్టిపడేసింది, ఆర్టికల్ 13 జ్యుడిషియల్ రివ్యూ చేసి పడేసింది. ఎంతసేపు మేనకా గాంధీ కేసే కాదు, ఇది కూడా మనం వనశక్తి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా మీకు సబార్డినేట్ జ్యుడిషియల్ అని చెప్పేసి పాఠం ఉంది కదా, దానికి ఎందుకు వచ్చిన అప్డేట్ అండి. 3-year లా ప్రాక్టీస్ ఫర్ జ్యుడిషియల్ సర్వీసెస్. సో మీ ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసేది మనం దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాం ఆల్రెడీ, యూట్యూబ్లో మీకు ఫ్రీ వీడియో ఉన్నది, ఒకసారి చూసుకోండి. సబార్డినేట్ న్యాయమూర్తుల నియామకం ఎలా ఉంటుందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇంతకుముందు మీకు 2022లో షెట్టి కమిషన్ సిఫార్సు మేరకు ఈ 3 years లా ప్రాక్టీస్ని మనం రద్దు చేసినాం, అంతకుముందు ఉండేది రద్దు చేసినాం. సో షెట్టి కమిషన్ గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు మళ్ళీ దీన్ని రిస్టోర్ చేయడం జరిగింది, అంటే మళ్ళీ కంపల్సరీ ప్రాక్టీస్ అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మీకు 14వ లా కమిషన్ కూడా 3 years లా ప్రాక్టీస్ అని చెప్పేసి చెప్పడం జరిగిందట. అది మీకు సబార్డినేట్లో మీరు ఎగ్జామ్స్ రాస్తే జడ్జి కావచ్చు, బట్ 3 years లా ప్రాక్టీస్ లేదు, జూనియర్ లెవెల్లో లేదు. బట్ ఇప్పుడు దీన్ని తీసుకొచ్చారు. మీరు ఏ లెవెల్లో సబార్డినేట్ కోర్టులో జడ్జి పోతే 3 years కంపల్సరీ ఉండాల్సిందే. సో మీరు ఏం చేయాలి, మనం సబార్డినేట్ డిస్కస్ చేసినాం కదా, సో అక్కడ యాడ్ చేసుకోవాలి. మీ కష్టం నేనే పడి మీకు 25 అప్డేట్స్ లోపల ఇస్తాను. ఎప్పుడు ఇస్తాం అప్డేట్స్ అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ మనకి పడాలి, అది పెద్ద పెద్ద క్లాసులు కాబట్టి మనము సో పడ్డ తర్వాత ఒకేసారి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు ఫస్ట్ బేసిక్స్ బాగా నేర్చుకోండి, కంటెంట్ బాగా తరువుగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకో కేసు వార్తల్లో వచ్చిందండి, కె వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఈ నోట్ల కట్లలు మనకి బయటపడ్డాయి కదా, సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇన్ఫ్యాక్ట్ దాని నేపథ్యం లోపల మన ఉపరాష్ట్రపతి ఎప్పటి నుంచో వ్యాఖ్యలు చేస్తున్నాడు, ఈ కొలీజియం వల్ల ఇట్లా అవుతుందని చెప్పేసి, కొలీజియం వద్దు అని చెప్పేసి. ఇప్పుడు మరొక వ్యాఖ్య చేసిండు, మీరు వీరస్వామి కేసుని పునఃసమీక్ష చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీకు ఉపరాష్ట్రపతి మాట్లాడిండు కాబట్టి, ఉపరాష్ట్రపతి నోట వెంట వచ్చింది కాబట్టి ఆ కేసు వెరీ ఫేమస్ అండి.
కె వీరస్వామి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కేసు ఏంటంటే మీకు 91 కేసు. ఇది ఒక న్యాయమూర్తి, ఆయన హైకోర్టు జడ్జి కావచ్చు, హైకోర్టు సీజే, సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు. సో ఎవరైనా కావచ్చు, వీళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టు సీజే కాకుండా ఎవరైనా కావచ్చు. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే సీజేఐ ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒక సీజేఐ మీద ఎఫ్ఐఆర్ కావాలంటే సుప్రీంకోర్టులో ఉన్న ఇతర న్యాయమూర్తుల యొక్క అనుమతి తీసుకోవాలి, సీనియర్ ఎవరు ఉంటే వాళ్ళ అనుమతి తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ న్యాయమూర్తులు అనే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కిందకి వస్తారట అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం. అంటే మీకు మనల్ని అరెస్ట్ చేయాలంటే మన పై ఆఫీసర్కి అనుమతి తీసుకోవాలి. అట్లనే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల్ని, హైకోర్టు సీజేని అరెస్ట్ చేయాలంటే సీజే అనుమతి తీసుకోవాలి, సీజేని అరెస్ట్ చేయాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనుమతి తీసుకోవాలి. అది వీరస్వామి కేసులో వచ్చింది. దాని ఉపరాష్ట్రపతి ఏమంటున్నారంటే ఇటువంటి అనుమతి ఎందుకని చెప్పేసి న్యాయమూర్తులు అనుమతి తీసుకుని న్యాయమూర్తులను అరెస్ట్ చేసేది ఏంటిది, వాళ్ళకి ఫేవర్గా వాళ్ళు వ్యవహారం చేస్తారు కదా, ఇందులో ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉందని చెప్పేసి సో ఆ కేసుని ప్రస్తావన చేయడం జరిగింది. సో జగదీప్ ధన్కర్ గారు వెరీ టాలెంటెడ్ పర్సన్ అండి. మీకు తెలుసులో చాలా వ్యాఖ్యలు మన మెయిన్స్లో రాసుకోవచ్చు. వాళ్ళ వ్యాఖ్యలు కొలీజియాన్ని మనం విమర్శ చేస్తూ రాయాలంటే జగదీప్ ధన్కర్ యొక్క వ్యాఖ్యలన్నీ, లేకుంటే అంతకుముందు న్యాయశాఖ మంత్రి ఎవరు కిరణ్ కుమార్ అని చెప్పేస్తుంటే మనకి, సో రీజు కిరణ్ కుమార్ అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు కూడా మీకు ఎంజాయ్ చేసి సమర్థిస్తూ ఉంటాయి, కొలీజియాన్ని విమర్శిస్తూ ఉంటాయి. వాళ్ళ వ్యాఖ్యలు చాలా బాగుంటాయి, మెయిన్స్లో మనం రాసుకోవచ్చు. జస్టిస్ కె సోమశేఖర్ హైకోర్టు మణిపూర్ యొక్క సీజేగా వచ్చిండు. మణిపూర్ ఇవి ఇట్లా ఈశాన్య రాష్ట్రాల హైకోర్టు సీజేలు మనకు ఎగ్జామ్ లోపల వస్తున్నాయండి. కాబట్టి సో సోమశేఖర్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఎకనామీ అండి. సో మనం స్టాక్ ఫ్లేషన్ డిస్కస్ చేసినాము ఆల్రెడీ. ఇక్కడ మే 18న సంగ్రీ జిఐ ట్యాగ్ అని చెప్పేసి రాజస్థాన్ డిస్కస్ చేసినాము. మే 19న మళ్ళీ ఇక్కడ వద్దు. సో ఇది పీడిఎస్ క్రమబద్ధీకరణ అని చెప్పేసి ఒక 3 యాప్లని మనం స్టార్ట్ చేసుకున్నామండి. ఇది ఫుడ్ సెక్యూరిటీ కిందకి వస్తుంది ఎకనామీ లోపల. మీకు ఆహార భద్రత పాఠం ఉంది కదా వ్యవసాయం లోపల, అక్కడ వస్తుంది అన్నట్టు. ఇది మనం డిస్కస్ చేసినాం కొన్ని యాప్స్ ఇంతకుముందు. డిపో దర్పణ అని చెప్పిస్తున్నది ఏం లేదు, మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, సెంట్రల్ వేర్ హౌసింగ్ కమిషన్ కావచ్చు. సో దీని కింద ఆహార ధాన్యాల యొక్క డిపోలు ఉంటాయి కదా మనకి, మిల్లు, వాటి యొక్క సదుపాయాలు మనం పెంచుకోవాలి. డిపోల పర్యవేక్షణ చేయడం ద్వారా ఇవి పెంచుకోవచ్చు. అంటే వీళ్ళు సో మానిటరింగ్ చేస్తారండి సో ఏవల్ని డిపోలని. అదే డిపో దర్పణ అని చెప్పేసి, దర్పణ మీన్స్ అద్దం చూపిస్తుంది, ఎలా ఉందని చెప్పేసి చూపిస్తుంది మనకి. నెక్స్ట్ అన్నమిత్ర అని చెప్పేస్తున్నది ఒక మొబైల్ యాప్. ఇది ఇప్పుడు ఇండియా మొత్తం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేమట. అస్సాం, ఉత్తరాఖండ్, త్రిపుర, పంజాబ్ అని చెప్పేసి పిలుస్తాం. 4 స్టేట్స్ లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మరి ఎందుకోసం అంటే డీలర్స్ కోసము, సో ఫేర్ ప్రైస్ షాప్ కోసం దీన్ని ఉపయోగిస్తున్నాం. స్టాక్ ఎంత ఉంది, ఎంత అమ్మిన్లు, ఎలా నిర్వహణ అని చెప్పేసి మనం దీనిలో అన్నీ చూసుకోవచ్చు. వాళ్ళ ఆఫీసర్స్ దీన్ని ట్రాక్ కూడా చేయవచ్చు. వాళ్ళు నిర్వహణ చేసుకోవచ్చు, నిర్వహణ చేసుకున్న దాన్ని ఆఫీసర్స్ ట్రాక్ చేసుకోవచ్చు. వాళ్ళ కోసం పనికి వస్తుంది, ట్రాకింగ్ కోసం పనికి వస్తుంది, మానిటరింగ్ కోసం కూడా పనికి వస్తుంది. నెక్స్ట్ అండి అన్న సహాయత అని చెప్పేస్తున్నది. ఇది మన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాం. సో దీని మీద ఫిర్యాదులు మనము చేయవచ్చు, పరిష్కారం కూడా తీసుకోవచ్చు. దాని పేరే అన్న సహాయత అని చెప్పేసి వాట్సాప్ యాప్ అది. అయితే ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేస్తలేం మనం. తెలంగాణ, యూపీ, గుజరాత్, త్రిపుర అండ్ జార్ఖండ్. సో ఇది రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలంటే ఎకనామీ లోపల సిలబస్లో ఉన్నదండి, ఇది ఉన్నది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఫుల్ ఫంక్షనల్ లిటరసీ అని చెప్పేసి, సో మిజోరం రాష్ట్రం మనకి ఫస్ట్ ఇండియన్ స్టేట్ అని చెప్పేసి పిలుస్తాం. దేని కింద? ఉల్లాస్ ప్రోగ్రామ్ కింద. ఏంటి ఉల్లాస్ ప్రోగ్రామ్ అంటే నవభారత్ సాక్షారత్ కార్యక్రమం, న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఫేమస్ నోన్ యాజ్ ఉల్లాస్ అని చెప్పేసి దీని మరొక పేరు. సో ఇది ఏంటి అంటే 15 ఏళ్ళ కంటే ఎక్కువ వయసున్న వాళ్ళకి మనము సో లిటరసీ అండ్ న్యూమరసీ అని చెప్పేసి, అంటే చూసి చదవడం కావచ్చు, అంకెల గురించి పరిజ్ఞానం కల్పిస్తే మనము సో దాళ్ళు చదువుకున్న వారిగా మనం ట్రీట్ చేస్తాం అన్నట్టు. ఆ స్కీమ్ కింద ఇంతకుముందు దేశం లోపల మీకు లడక్ అని చెప్పేసి ఫస్ట్ వచ్చింది, ఇది యూటీ, ఇప్పుడేమో మిజోరం అని చెప్పేసి వచ్చింది. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ నేను రాష్ట్రం పేరు రాయలేదండి, సో ఇది మిజోరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో రాష్ట్రం పేరు రాయలేదు, ఫస్ట్ ఇండియన్ స్టేటు ఏంటిది అది రాయాలి మనం. సో మిజోరం అని చెప్పేసి పిలుస్తాం.
సో నేను మళ్ళీ దీన్ని ఎట్లా అప్లోడ్ చేస్తాం మన మంత్లీ మ్యాగజైన్లో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇది చూసుకోండి. సో ఫస్ట్ ఏంటి ఇండియాలో లడఖ్, ఫస్ట్ రాష్ట్రం ఏంటి మిజోరం. 95 కంటే ఎక్కువ దాటితే మనము సో ఫుల్ లిటరసీ అని చెప్పేసి పిలుస్తాం ఉల్లాస్ కార్యక్రమం కింద లేదా NILP కింద. 95 దాటింది కాబట్టి మిజోరము ఫస్ట్ రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. ఇది ఎకనామీలో ఎందుకు రాష్ట్రం అని చెప్పేసి ప్రశ్నిస్తే ఎకనామీలో సో మీకు ఎడ్యుకేషన్ అని చెప్పేసి వస్తుందండి, హెల్త్ కూడా వస్తుంది. సో మనం దీన్ని ఎకనామిక్ సిలబస్లో తీసుకుంటున్నాము. ఇక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు సర్వీస్ అని చెప్పేసి పాఠం, సర్వీస్ సెక్టర్ అని చెప్పేసి పాఠం ఉందా లేదా? ఉన్నది. సర్వీస్ సెక్టార్లో ఏముంది మీకు అంటే ఎకనామిక్ ఇన్ఫ్రా మాత్రమే ఉన్నది. మనం అదనంగా సోషల్ ఇన్ఫ్రా అని చెప్పేసి యాడ్ చేస్తున్నాం. ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే మీకు సోషాలజీ లోపల ఉంది SC ST OBC మైనారిటీ, ముస్లిమ్స్, ఉమెన్స్, చిల్డ్రన్స్, ఇంకా డిజాబిలిటీ వాళ్ళు, వృద్ధులు అని చెప్పేసి మీకు ఉంది కదా. సో దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మీకు మరింత ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఏ మినిస్టర్ కింద పనిచేస్తుంది, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఏంటి, సో ఇట్లా మనం అన్ని పాయింట్ ఆఫ్లో దాన్ని డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఆస్పిరెంట్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే సోషియాలజీ ఫ్యాకల్టీ సోషియాలజీ మాత్రం తెలుస్తుంది, పాలిటీ ఫ్యాకల్టీ పాలిటీ తెలుస్తుంది. మనం అట్లా కాదు కాబట్టి సో అన్నీ తెలుసుకుంటాం కాబట్టి మనం ఒక దగ్గర డిస్కస్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఎకనామిక్ సిలబస్లో లేకపోయినా మనం ఎక్స్ట్రా దాన్ని టీచ్ చేస్తున్నాం. ఒకసారి అది మీరు చూడండి, మీకు చాలా బాగా పనికి వస్తుందండి. అచ్చా, ఇంకోటి మీకు జాగ్రఫీ కూడా మనం స్టార్ట్ చేస్తాం కదా. సో జాగ్రఫీ అంటే మిక్సప్ ఆల్ సబ్జెక్ట్ అండి, మిక్సప్ ఆల్ సబ్జెక్టు. ఎకనామీ వస్తుంది, ఎందుకు పరిశ్రమల పాఠం ఉంది, రవాణా పాఠం ఉంది, ఎకనామీలో వస్తుంది. వ్యవసాయం పాఠం ఉంది, ఎకనామీ కిందికి వస్తుంది. పాలిటీ కిందికి వస్తుంది. మీకు జాగ్రఫీ లోపల చాలా చట్టబద్ధ సంస్థలు అని చెప్పేసి ఉంటాయి. సైన్స్ కిందికి వస్తుంది. సో మీకు శాటిలైట్స్ ఉంటాయి, గ్రహణాలు అని చెప్పేసి పిలుస్తాం. అన్నింటిని కలిపి చెప్పవచ్చు జాగ్రఫీ లోపల. సరే, ఇప్పుడు నెక్స్ట్ స్పేస్ అండి. ఈ గ్రేల్ మనకు అయిపోయింది ఆల్రెడీ. ఇది వెరీ ఫేమస్ అండి. ఇన్ఫ్యాక్ట్ మన హిందూలో వచ్చిన ఆర్టికల్, వరల్డ్ ఫస్ట్ AI ఆధారిత ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని చైనా ఫస్ట్ కంట్రీ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చైనా ఫస్ట్ కంట్రీ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో మన లక్ష్యం ఏంటి మనకు అంటే సో ఈ ఏ టెక్నాలజీని ఉపయోగించి కక్ష లోపలనే సూపర్ కంప్యూటర్ని తయారు చేస్తారట. ఇది మళ్ళీ ఫస్ట్దే, భూమి మీద కాదు ఆకాశంలోకి వెళ్ళి సూపర్ కంప్యూటర్ తయారు చేస్తాం కాబట్టి వెరీ ఫేమస్. సో ఏ రాకెట్ ద్వారా ప్రయోగించాం? లాంగ్ మార్చ్ 2D అండి. చైనా కాబట్టి JUIC-1 సెంటర్ నుంచి మనం ప్రయోగించాం. సో ఇది వెరీ ఫేమస్ కాబట్టి ఈ JUIC-1 గుర్తుపెట్టుకోవాలి, గుర్తుంటుంది. వై? బికాజ్ మనకి సెంటర్స్ తెలుసు కాబట్టి ఎక్కడి నుంచి పంపిస్తారని. ఇప్పుడు జపాన్ ఉన్నదండి, జపాన్ పంపిస్తే ఇక్కడ తనే గాష్మా నుంచి పంపిస్తుంది సింపుల్గా. అమెరికా ఉంది, నాసా ఉంది, సో కేప్ కెన్నడీ అని చెప్పేసి పిలుస్తాం. కొన్నిసార్లు వాండర్గ్ స్పేస్ ఫోర్స్ నుంచి కూడా ప్రయోగిస్తుంది. మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, అట్లా మీకు కొన్ని కంట్రీస్ కొన్ని ఉంటాయి. మీకు స్పేస్ అప్డేట్స్ 24 నోట్స్ ఉంది కదా, అందులో మీకు దేశాలు లాంచింగ్ సైట్స్ ఒక టేబుల్లో మీకు కనిపిస్తుంది. స్పేస్ అండి, ఇది మే 18-19 మనం డిస్కస్ చేసినాము. PSLVC 61 ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ అండి. సో గోల్డెన్ డోమ్ ఒక ప్రాజెక్ట్, ఇది అమెరికాది, వెరీ ఫేమస్. భూమి నుంచి అంతరిక్షం నుంచి సో ఇన్ఫ్యాక్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంటర్సెప్టార్ మిసైల్స్ అంటే మిసైల్స్ని అడ్డుకునేవి. నీకు రాయలేదు బట్ మీకు ఆల్రెడీ మనం క్లాసెస్ చేసినాం డిఫెన్స్ అప్డేట్ 24 అని చెప్పేసి. ఎయిర్ డిఫెన్స్ అంటే మీకు ఇంటర్సెప్టార్ మిసైల్స్ని అడ్డుకునేటి అని చెప్పేసి పిలుస్తాం. ఇది అంతరిక్షం నుంచి అడ్డుకుంటుంది, భూమి నుంచి అడ్డుకుంటుంది. సో అదే మీకు గోల్డెన్ డోమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీంట్లోకి చాలా కంట్రీస్ చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో స్పేస్ వారికి తెరలేపినట్టుగా మనం భావించవచ్చు. నెక్స్ట్ అండి INSV కౌండిన్యా, ఇది PIB న్యూస్ అండి, వెరీ ఫేమస్. INSV కౌండిన్యా అనేది ఏంటంటే కుట్టిన తెరచాప ఓడ. సో మనం అంతకుముందు పురాతనంగా నౌక నిర్మాణం చేసుకునేది. సో ఇన్ఫ్యాక్ట్ దాన్నే మనము తెరచాప ఓడ అని చెప్పేసి పిలుస్తాం. సో దాన్ని INSV కౌండిన్యాగా పేరు పెట్టాం. సో ఈ ఓడ ఏదైతే ఉందో మీకు 5th సెంచరీ అజంతా గుహ చిత్రాల నుంచి స్ఫూర్తిగా తీసుకొని దీన్ని నిర్మించడం జరిగింది. సో ఇక్కడ కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏంటి అంటే దీన్ని ఫస్ట్ నిర్మించింది ఎవరని చెప్పి చూస్తే సో గోవాలో
ఉన్నటువంటి షిప్ బిల్డర్ సంస్థ హోడీ ఇన్నోవేషన్, మోడీ కాదు హోడీ. దీనికి ఇండియా నేవీ అని చెప్పేసి పర్యవేక్షణ చేసింది ఎట్లా తయారు చేస్తున్నారో, నేవీ షిప్ కాబట్టి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏమో ఫండింగ్ ఇచ్చింది. ఓకేనా? సో 3 గుర్తుపెట్టుకోవాలి. హోడీ, మోడీ కాదు, ఇండియా నేవీ పర్యవేక్షణ, మినిస్ట్రీ కల్చర్ ఫండింగ్ ఇచ్చింది. ఇది గుజరాత్ నుంచి ఓమన్కి ప్రయాణం చేస్తూ ప్రాచీన సముద్ర వారసత్వాన్ని మళ్ళీ ఒకసారి మనకి గుర్తు చేస్తుందట. ఐఎన్ఎస్వి కౌండిన్యా ఏం లేదు. సో ఇది చేత్తో కుట్టిన ఓడ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ట్రెడిషనల్ మెథడ్ని ఉపయోగించి దీన్ని ఇది కేరళలో వెరీ ఫేమస్. మీకు ఇటువంటిది ఎక్కువ మనకు కనిపించేది కేరళ అండి. ఈ తెరచాప ఓడ ఓల్డ్ మెథడ్లో పడవల నిర్మాణం అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ యంత్రాలు ఉపయోగించారు, చేత్తో దీన్ని కంప్లీట్ తయారు చేస్తారు. కేరళ వెరీ ఫేమస్. ఎక్సర్సైజ్ రాహత్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. నాగాలాండ్ లోపల ఆర్మీ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అండి. మే 18 అయిపోయింది. సో పాపువా న్యూ గిని అని చెప్పేసి ట్రకోమాని నిర్మూలించిన 22nd కంట్రీ ఐ థింక్. ఎస్. సో ఇన్ఫ్యాక్ట్ ఈ పాపువా న్యూ గిని తొలగించిన ఫస్ట్ ఎన్టీడీ కూడా ఈ ట్రకోమా అండి. ఎన్టీడీ మీన్స్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ అని చెప్పేసి పిలుస్తాం. సో కొన్ని డిసీజులు మనం నిర్లక్ష్యం చేస్తాం కదా, దాన్ని ఎన్టీడీగా పిలుస్తాం. పాపువా న్యూ గిని కంట్రీ ఫస్ట్ ఎన్టీడీ ట్రకోమా అండి. ఎన్టీడీని రిమూవ్ చేసిన 22nd కంట్రీ కూడా ఇన్ఫ్యాక్ట్ పాపువా న్యూ గినియా. సో ట్రకోమా మీకు బ్యాక్టీరియా ద్వారా వస్తుంది, ఒక అంటువ్యాధి, పర్సనల్ కాంటాక్ట్ వల్ల మనకి ఎక్కువ వస్తుంది. ఇండియా లాస్ట్ ఇయర్ 24 అక్టోబర్ లోపల దీన్ని తొలగించింది. సో మొన్న మీకు 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అని చెప్పి జెనీవా హోస్ట్ చేస్తుంది. అక్కడ ఇండియా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండియా మీకు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ ఇయర్ న్యూస్ అయినప్పటికీ. సో 3rd కంట్రీ సౌత్ ఈస్ట్ ఏషియా లోపల నేపాల్, మయన్మార్, మిగతా 2 కంట్రీస్. నెక్స్ట్ ఎలిమినేట్ ట్రాన్స్ ఫ్యాట్ని తొలగించిన 5 కంట్రీస్ లాస్ట్ ఇయర్లో. ఇప్పుడు 4 కంట్రీస్ అండి. ఆస్ట్రియా, నార్వే, ఓమన్, సింగపూర్. ఇది మంచిదండి. సో ట్రాన్స్ ఫ్యాట్ని తొలగించిన అంటే ఫుడ్లలో ఎక్కడ ఉండదు మీకు ఇంకా. సో 4 కంట్రీస్ ఆస్ట్రియా, నార్వే, ఓమన్, సింగపూర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి అసలు ఈ ప్రాసెస్ చేయబడ్డ ఏ ఫుడ్ తీసుకోవద్దండి, ముఖ్యమైన యాస్పిరెంట్స్. అంతా నేను బాగా తినేది మన ఏప్రిల్ 24 నుంచి చేస్తున్నాం మళ్ళీ సిస్టమేటిక్గా. సో జనరల్లీ మన స్ట్రెస్లో కూడా ఓవర్ ఈటింగ్ అనేది ఉంటుందండి. అటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి, ఒకసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్, ఈ వాయిదాలు, ఈ కేసులు, లేకుంటే ఇంకా చాలా ఉంటాయి మనకి ఆందోళన అని చెప్పేసి. ఇవన్నీ వల్ల స్ట్రెస్ గురై ఓవర్ ఈటింగ్ చేస్తాం కొన్నిసార్లు. నేను కూడా కొన్నిసార్లు ఫేస్ చేసిన. దీనిలో మనం సిగ్గుపడేది ఎందుకు ఉందండి, బట్ మనం అక్కడ నుంచి బయటపడేయాలి కంపల్సరీ. మనం బయట పడ్డామని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. కింద పడడం తప్పు కాదు, బట్ బయటకు రావడం అనేది చాలా ముఖ్యం. ఓకే అండి. స్ట్రెస్ని మనం మేనేజ్ చేసుకోగలగాలి, మనము చేసుకోగలగాలి కంపల్సరీ. స్ట్రెస్ని మనం ఎప్పుడు తినద్దు అది. సో స్ట్రెస్ సిమ్టమ్స్ ఏంటని చెప్పేసి చూస్తే ఓవర్ ఈటింగ్, స్వీట్ ఎక్కువ తినాలని చెప్పేసి, హై కార్బ్స్ తినాలని చెప్పేసి అనిపిస్తుంది. లేదా ఒక విషయం మీద మనం ఎక్కువ ఫోకస్ చేయము. ఇప్పుడు పాలిటిక్స్ చేస్తాము, ఒక 20 minutes అయినాక మళ్ళీ ఏంట్రా లైఫ్ అని చెప్పేసి అనిపిస్తుంది. మళ్ళీ ఎకనామిక్ వెళ్తాము, ఒక 20 minutes స్పెండ్ చేస్తాము, మళ్ళీ ఏంట్రా లైఫ్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ నోటిఫికేషన్స్ వస్తే రావని తెలియదు, వాయిదాలు తెలియదు. మళ్ళీ మనకి మంత్రులు చాలామంది వాళ్ళు త్వరలో అని చెప్పేసి చెప్తారు, ఎప్పుడు వస్తే అర్థం కాదు. ఇవన్నీ మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు పోవాలి. అందుకే ఒక 1 hour, ఒక ½ hour టైం వేస్ట్ అని చెప్పేసి అనుకోవద్దు. సంథింగ్ ఏదో ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి కంపల్సరీ. మంచి ఎండార్ఫిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మంచి పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది, మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, ఏదైనా విషయాన్ని ఎట్లా ఎదుర్కోవాలనో ఒక నమ్మకం వస్తుంది. నెక్స్ట్ అండి, సో అంకిత అని చెప్పేసి పిలుస్తాం. ఇది అస్సాం ప్రభుత్వం ఆధ్వర్యం లోపల స్టార్ట్ చేయబడ్డ ఏఐ వర్చువల్ న్యూస్ యాంకర్ అండి. ఐ థింక్ ప్రభుత్వం ఆధ్వర్యం లోపల మేబీ ఫస్ట్ అయితే కావచ్చు. ఏఐ న్యూస్ యాంకర్స్ మనకు కొన్ని ఉన్నాయి, మాయా అని చెప్పేసి అవన్నీ ఉన్నాయి. బట్ ప్రభుత్వమే అస్సాం కాబట్టి కొద్ది వరకు ఇది ఫేమస్. అంకిత అని చెప్పేసి పిలుస్తాం. హిల్కాల్ మనం డిస్కస్ చేసినాం మనం చాలాసార్లు. భారత్ బయోటెక్ దీన్ని డెవలప్మెంట్ చేసింది. కలరా వ్యాక్సిన్ ఓరల్గా మనం వేసుకుంటాం. ఇది ఇంతకుముందు రిపీట్ అయిన ఆర్టికలే. కలరా కోసం పనిచేస్తుంది. నెక్స్ట్ పర్యావరణము, ఇది యాలా గ్లేసియర్ అయిపోయింది, నేపాల్లో చచ్చిపోయింది అది. నెక్స్ట్ అండి యూతాలియా మలకస్, ఇది కొత్త బటర్ఫ్లై ఏఆర్పి రాష్ట్రం లోపల.
సో ఇక్కడ మీకు ఇది యూపీఎస్సీ ట్రెండ్ అండి. మన టీజీపీఎస్ ఇంకా ఇంతగా పెద్దగా ఏం రాలే. అంటే కొత్త జాతులు అనేవి ఎగ్జామ్లో వస్తున్నాయి. ఆ కొత్త జాతి అనేది మన ఇండియాలో అసలుకే ఉండద్దు. అటువంటిది వస్తే మన రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. యుతాలియా అరుణాచల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఆసియా సింహాల గణన. సో ఇది 16వ గణన అండి. ఇన్ఫ్యాక్ట్ వైల్డ్ లైఫ్ డే నాడు మనం స్టార్ట్ చేసినాం దీన్ని, ఇప్పుడు ఎండ్ అయిపోయింది. సో గిర్ అడవుల్లో మాత్రమే ఉంటాయి. మనం ఇటీవల బర్దా అని చెప్పి సెకండ్ హోమ్ కూడా తయారు చేసుకుంటున్నాం ఈ ఆసియా సింహాలకి. సింహం మీన్స్ మన ఇండియాలో ఉన్నది ఆసియాటిక్ లయన్ మాత్రమే ఉన్నది. సో 16వ గణన గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు 674 ఉండే 217 అని చెప్పేసి పెరిగినాయి. మొత్తం 891 ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. మొన్న డాల్ఫిన్స్ గణన జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. సో పంజాబ్లో ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయి ఒకసారి ఆన్సర్ చేయండి. సింధు డాల్ఫిన్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి ఆన్సర్ చేయండి. సో సింహాల గురించి చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇది రెడ్ లిస్ట్ లోపల వర్నరబుల్లో ఉన్నది. సైడ్స్లో అపెండిక్స్ 1 అని చెప్పేసి పిలుస్తాం. డబ్ల్యూపీఏలో షెడ్యూల్ నెంబర్ 1లో ఉన్నది. హోమ్ గిర్, సెకండ్ హోమ్ వచ్చేసి బర్దా. మనం మొన్న దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. నెక్స్ట్ అండి ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా కరెంట్ అఫైర్స్ వస్తాయని చెప్పాలి. స్వర్ణ దేవాలయం మనకి ఎందుకు వార్తలో వచ్చింది? పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది, మన సైన్యం వీరవంతంగా అడ్డుకోవడం జరిగింది. సో హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఇండియన్ ఆర్మీ. ప్రభుత్వాలు మారినప్పటికీ ఆర్మీ ఎప్పుడు బలంగానే ఉంది. సో ఆల్వేస్ క్రెడిట్ గో టు నాట్ గవర్నమెంట్, ఆర్మీ క్రెడిట్ ఇవ్వాలి. ప్రాణాలు తెగించి సరిహద్దుల్లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఆర్మీకి మొత్తం క్రెడిట్ ఇచ్చేయాలి. ఏమాత్రం మనం తీసుకోవద్దు, పాపం తగులుతుంది. సో నెక్స్ట్ చూస్తే మనకు ప్లేస్ వచ్చేసి అమృత్సర్ అని చెప్పేసి నేను ప్రభుత్వాలను విమర్శ చేయట్లేదు, జస్ట్ ఆర్మీ యొక్క గొప్పతనం మనం చెప్తున్నాం అంతే. సో ఇది ఏంటి స్వర్ణదేవాలయం వార్తల్లో ఉంది కాబట్టి చెప్పలేం, ఎగ్జామ్లో వస్తాయి. సో మీకు అమృత్సర్లో ఉంటుంది, పంజాబ్లో సిక్కుల పవిత్ర ఆలయము. దీనికి భూమి ఇచ్చిందేమో ఇన్ఫ్యాక్ట్ రామ్దాస్ అని చెప్పేసి పిలుస్తాం. సిక్కుల 4వ గురువు. అయితే ఇది ఎట్లా వచ్చిందని చెప్పేసి భూమి దెర్ ఈస్ 2 స్టోరీస్ మీకు మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల చెప్తాము. సో భూమి కొనుగోలు చేసిండ్లా, అక్బర్ ఖాన్కి ఇచ్చిండ్లా, దట్ ఈస్ ద నాట్ ఎగ్జామ్లో ఏం రాదు. అది 2 స్టోరీస్ మీకు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఎగ్జామ్లో తీసుకోము. నిర్మించింది ఎవరంటే సిక్కుల 5వ గురు అర్జున్ దేవ్. అచ్చా ఇంకోటి దీనికి పునాది వేసింది ఎవరని చెప్పేసి ప్రశ్న ఇంతకుముందు యూపీఎస్సీ లోపల వచ్చిందండి. సో ఆన్సర్ ఈజ్ హజరత్ మియాన్ మీర్, మన అర్జున్ దేవ్ యొక్క ఫ్రెండ్ అండి. సో ముస్లిం, దేర్ ఈజ్ సంథింగ్ ఎప్పుడైనా మీకు సిక్కు వర్సెస్ ముస్లిం అని చెప్పేసి కనిపిస్తుంది, జనరల్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ అర్జున్ దేవ్ సిక్కుల పవిత్ర ఆలయము, సో ఫౌండేషన్ స్టోన్ వేసింది మనకు ఎవరు? హజరత్ మియాన్ మీర్ అని చెప్పేసి పిలుస్తాం, ముస్లిం. సో వెరీ ఫేమస్. చాలా పుస్తకాలు ఇది ఉండదు. సరే మొత్తం మీద ఇందులో ఫస్ట్ గ్రంథి అంటే గురు గ్రంథ్ సాహిబ్ చదివిన వ్యక్తి పేరు కూడా బాబా బుద్ధా, నాట్ బుద్ధుడు కాదు, మళ్ళీ ఇక్కడ అది పేరు. అది గోల్డ్ కోటింగ్ వేసింది మన మహారాజా రంజిత్ సింగ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ నేను ఆల్రెడీ మీకు షేర్ చేసిన, ఇది కూడా మన గ్రూప్ లోపల. నేను కొన్ని ఆర్టికల్స్ షేర్ చేస్తున్నా అంటే ఆ రోజు అవి మాత్రమే ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవద్దు. ఇవి ఎగ్జామ్లో వస్తాయని చెప్పేసి మనకు అనిపిస్తుంది. మనం కొన్ని రోజులుగా కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా చేస్తున్నాం కాబట్టి సో మనం చాలా పేపర్స్ గమనిస్తూ ఉంటాం, ప్రీవియస్ పేపర్స్ డిఎస్సి, పీసీ, ఎస్ఐ, బీసీ మొత్తం అన్ని కంప్లీట్గా. ఎక్కువ గ్రూప్స్ అయితే మనం గమనిస్తాం, యూపీఎస్సీ కండక్ట్ చేసేటి కావచ్చు, టీజీపీఎస్సీ, పీపీఎస్సీ కావచ్చు, జిఎస్ పేపర్స్. అందులో క్వశ్చన్స్ మనకు ఒక ఐడియా వస్తుందండి. అప్పుడు ఓహో ఇది రావచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. మనం గ్రూప్లో షేర్ చేస్తున్నామంటే దట్ ఈస్ ద ఫేమస్ ఆర్టికల్ అయి ఉంటుంది. ఇది షిరూయి లిల్లీ ఫెస్టివల్ వార్తల్లో వచ్చింది. స్పెల్లింగ్ అయితే ఇదండి. సో దాన్ని షిరూయి చదవచ్చు. తెలుగులో ఎందుకు రాష్ట్రం అంటే మనకు ఇంగ్లీష్లో కంటే తెలుగులో ఈజీగా తొందర ఫైండ్ అవుట్ అవుతుంది. సో మణిపూర్ రాష్ట్రం యొక్క పుష్పం అండి ఇది. సో ఇది అంతకుముందు ప్రతి మేలో స్టార్ట్ అయ్యేది పుష్పం పూసినప్పుడు. బట్ పుష్పం పూసింది కానీ గత 2 ఏళ్ళ నుంచి మీకు ఈ కుకీ వర్సెస్ మేటి అని చెప్పేసి ఘర్షణల నేపథ్యం లోపల ప్రభుత్వం దీన్ని ఫెస్టివల్ కండక్ట్ చేయలే. సర్దుబాటు అయింది కాబట్టి కండక్ట్ చేసింది. కాబట్టి మీకు తిరిగి స్టార్ట్ అయిన ఫెస్టివల్ ఏదైనా ఎగ్జామ్ దృష్ట్యా వెరీ ఫేమస్ అండి. ఘర్షణ వచ్చింది, ఒక ఫెస్టివల్ ఆగిపోయింది, సో ప్రశ్న వచ్చింది అక్కడ. మీకు హార్న్బిల్ ఫెస్టివల్ అని చెప్పేసి నాగాలాండ్ లోపల ఒక 13 మంది సివిలియన్స్ని మన వాళ్ళు ఆర్మీ వాళ్ళు తప్పుగా భావించి ఇన్ఫాక్ట్ చంపేస్తారు, అది వేరే విషయం అనుకోండి. సో కొన్నిసార్లు మనకు అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోతుంటుంది. ఆ ఇయర్లో మీకు డిసెంబర్లో చూస్తే 1 to 10 ఫెస్టివల్ జరగాల్సింది జరగలేదు, హార్న్బిల్ ఫెస్టివల్. ప్రశ్న డెప్త్గా వచ్చింది అప్పుడు ఆ ఇయర్ లోపల హార్న్బిల్ ఫెస్టివల్ మీద. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూస్తే
టేక్ ఇట్ డౌన్ అని చెప్పేసి ఒక చట్టాన్ని అమెరికా తీసుకొచ్చింది. సో ఇది డీప్ ఫేక్స్ సో ఏవైతే చేస్తారో ఎవరైతే వాళ్ళ అనుమతి లేకుండా మనం ప్రచురణ చేయొద్దండి. అంటే వాళ్ళ యొక్క ఫేక్ ఫొటోస్ మనం ప్రచురణ చేయొద్దు. అంటే ఫేస్ వాళ్ళే ఉంటుంది, బాడీ మారుస్తారు, బాడీ ఉంటుంది, ఫేస్ ఇంకేదో తీసుకొస్తారు. ఏ టెక్నాలజీ వెరీ డేంజరస్ అండి, వెరీ డేంజరస్. నెక్స్ట్ చూస్తే గవర్నమెంట్ స్కీమ్స్ మనం మే 18 అయిపోయింది ఇదంతా. సో అమృత్ భారత్ స్టేషన్ అండి, మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసినాం ఇంతకుముందు ఎప్పుడు, బట్ ఇప్పుడు మరొకసారి వార్తల్లో వచ్చింది. మన పిఎం మోడీ గారు 18 రాష్ట్రాల లోపల 103 అని చెప్పేసి రైల్వే స్టేషన్ని స్టార్ట్ చేసిండు. సో ఇది నెంబర్ నాట్ మచ్ ఇంపార్టెంట్. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి? రైల్వేల ఆధునీకరణ అని చెప్పేసి పిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకో సరిపోతుంది. సో బుక్స్ అండి, 2 బుక్స్ మే 22 ద కాన్స్టిట్యూషన్ వి అడాప్టెడ్, ఇది మనం డిస్కస్ చేసినాం అనుకుంటా. విజయ్ హన్సారియా, సుప్రీంకోర్టు అడ్వకేట్. సో ఈ పుస్తకం రాసింది ఎవరంటే విజయ్ హన్సారియా, సుప్రీంకోర్టు న్యాయవాది. ఆవిష్కరణ మన వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఇంపార్టెంట్. ద డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్, పుజారా, మన పుజారా ఉంది కదా టెస్ట్ స్పెషలిస్టు. సో ఇన్ఫ్యాక్ట్ ఆయన వాళ్ళ భార్య రాసిన పుస్తకం పేరే ద డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్ అండి. సో పుజారా మంచి టెస్ట్ బ్యాట్స్మెన్ అండి, మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. ఈయన యొక్క ఉపయోగం ఏంటి అంటే ఎక్కువ రన్స్ కొట్టకపోయినా మీరు ఆస్ట్రేలియా, ఈ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్లో కొత్త బంతిని చాలా తక్కువ మంది ఎదుర్కొంటారు. సో ఈయన అంతకుముందు ఏం చేసేదంటే ఒక 20 ఓవర్ల పాటు ఆడేది, రన్స్ కొట్టకపోయినా బంతి పాత పడేదాకా క్రీజులో ఉండేది. దీనివల్ల ఏమైంది, నెక్స్ట్ వచ్చే విరాట్ కోహ్లీకి, ఈ రిషబ్ పంత్కి చాలా మంచి జరిగింది. వాళ్ళు మంచిగా ఆడేటోళ్ళు వాళ్ళు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఒకసారి క్రికెట్ వాళ్ళకు ఐడియా ఉన్నట్లయితే రిషబ్ పంత్ యొక్క గణాంకాలు చూస్తే పుజారా ఉన్నప్పుడు, రహానే ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేటి. ఎందుకంటే వాళ్ళు 35-40 ఓవర్స్ అయినాక అవుట్ అయ్యేది, వీడు వచ్చి ఇన్ఫ్యాక్ట్ మంచిగా కొట్టేది, పాత బాల్ని గట్టిగా కొట్టేది. ఇప్పుడేమవుతుంది, రిషబ్ పంత్ 20 ఓవర్స్కే వస్తున్నాడు క్రీజులోకి, వీళ్ళంతా తొందరగా అవుట్ అయిపోతున్నారు. శుభ్మన్ గిల్ వీళ్ళంతా ఎక్కువ టెక్నిక్ లోపం వల్ల. అప్పుడు ఏమవుతుంది, పంత్ కూడా తొందరగా అవుట్ అయిపోతున్నాడు. ఇవన్నీ అవసరం ఎగ్జామ్లోకి వస్తే రావండి, జస్ట్ ఒక ఐడియా. ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ పూర్తి కాలేదండి, 78ది జెనీవా హోస్ట్ చేస్తుంది. 1 వరల్డ్ ఫర్ హెల్త్ అని చెప్పిస్తున్నది. సో మనం దీన్ని ఒకసారి ఇంకా రాసుకోవాలి, అందుకే ప్లేస్ వదిలిపెట్టిన. అంటే అవుట్కమ్స్ అంటే ఇంక మనం చూడలేదు, అయిపోలేదు సెషన్. ఇది కూడా ఇప్పుడు కండక్ట్ చేస్తలేము తర్వాత, బట్ ఇప్పుడే మనకి వచ్చింది పేపర్లో, పిఐబిలో వచ్చింది. 3rd యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్, సముద్రాల మీద 3rd సమ్మిట్ మనకు. సో దీన్ని ఫ్రాన్స్ హోస్ట్ చేస్తుంది. నిర్వహణ వచ్చేసి ఫ్రాన్స్ అండ్ కోస్టారికా. థీమ్ పెద్దగా ఉంది, సో మనం అప్పుడు డిస్కస్ చేద్దాం. రిపోర్ట్స్ అండి, గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ అని చెప్పేసి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ సంస్థ ఇస్తుంది. ఇండియా ఎన్ని అడవులు కోల్పోయింది ఒకసారి చూసుకోండి. సో 2001 నుంచి 2024 మధ్య ఏ రాష్ట్రం ఎక్కువ అడవి కోల్పోయింది, అస్సాం అని చెప్పేసి పిలుస్తాం. ఈ 2015-20 మధ్య భారతదేశం అనేది ఎక్కువ అడవి కోల్పోయింది. 2వ కంట్రీ, ఫస్ట్ కంట్రీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బ్రెజిల్ అండి. రాయలేదు, వాడు ఇవ్వలేదు, బట్ నేను మామూలుగా గూగుల్ సెర్చ్ చేస్తే ఫస్ట్ కంట్రీ అయితే బ్రెజిల్ అయితే వచ్చింది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో మన ఇండియా వచ్చేసి 4th ర్యాంక్ అండి. సర్వే లాంటి దానిలో వచ్చిన క్వశ్చన్ ఇది. అవార్డ్స్ అండి, ఇది వెరీ ఫేమస్ అవార్డు. సో ఇది ఎగ్జామ్లో వస్తుందండి. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ మన ఇండియన్స్కి వచ్చింది. బాను ముస్తక్ పుస్తకము హార్ట్ ల్యాంప్, దీన్ని అనువాదం చేసింది సో దీపా బాస్తి ఇంగ్లీష్లోకి. ఈమె కూడా ఇండియనే, తొలి అనువాదకురాలని చెప్పేసి పిలుస్తాం. సో ఇంతకుముందు ఎవరికి రాలేదు అవార్డు కాబట్టి, సో ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం అనువాదకురాల్లో. సో ఈ అవార్డు ఎవరికి ఇస్తారు మీకు జనరల్గా అంటే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ కావాలి, దాంతోపాటు యూకే లేదా ఐర్లాండ్ లోపల ప్రింట్ అయిపోవాలి కంపల్సరీ. సంసద్ రత్న అవార్డు అండి, మొత్తం 17 మందికి వచ్చిందండి. సో ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఇస్తుంది, 17 మందికి వచ్చింది. 2 పార్లమెంటరీ కమిటీలకు వచ్చినాయి, 4 స్పెషల్ అవార్డ్స్ వచ్చినాయి. అంటే 16, 17, 18 లోక్సభలో ఉన్న వాళ్ళకి స్పెషల్ అవార్డ్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీకు పార్లమెంట్ కమిటీలు ఏంటి అంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ ఒకటి, ఇంకోటేమో అగ్రికల్చర్, రెండింటికి వచ్చిందండి. సో కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల సంసద్ రత్న అవార్డు ఉత్తమ పార్లమెంటరీ అవార్డు అని చెప్పేసి ఏ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వచ్చింది అడగవచ్చు, ఫైనాన్స్ అండ్ అగ్రికల్చర్. మరి 17 మంది అవసరం అంటే అవసరం లేదు, కానీ తెలంగాణ ఏపీ వాళ్ళు ఎవరు లేరు మంచి ఎంపీలు. సో 7 ఫ్రమ్ మహారాష్ట్ర హైయెస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో జ్యూరీ కమిటీ వీళ్ళని ఎవరు ఎంపిక చేసిన చెప్పేసి ప్రశ్న వస్తుంది. హన్స్రాజ్ గంగారాం మహిర్ అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ యొక్క చైర్పర్సన్గా అని చెప్పేసి పిలుస్తాం.
దీనిలో మొత్తం 4 అవార్డ్స్ వచ్చినాయి స్పెషల్గా. అవి భర్తృహరి మహతాబు, మన ప్రోటన్ స్పీకర్ మొన్న, ప్రేమ్చంద్రన్, సుప్రియా సూలే, శ్రీరంగ అప్ప అని చెప్పేసి. సో మరి 17 మంది ప్లీజ్ స్కిప్ అండి, ప్లీజ్ స్కిప్. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ గూగుల్. మీకు 17 మంది కావాలంటే మీకు కొట్టేస్తే వస్తారు. బట్ దీనిలో కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే ఈ 4 ఇక్కడ ఉన్నారు, ఆమె ఈ అమ్మగా మళ్ళీ పుట్టిందని చెప్పేసి సినిమా డైలాగ్ ఉంటుంది కదా, వీళ్ళే మళ్ళీ ఇక్కడ ఉన్నారు. ఈ 4 కాకుండా ఇంకా 2 ఉన్నారు. ఒకరు స్మిత రవికిషన్, కొంచెం ఈయన యాక్టర్ కాబట్టి చెప్పలేము, వస్తే రావచ్చు. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. సో కమిల్ ఇద్రస్ సుడాన్ ప్రధానమంత్రి. వై బికాస్ ఈ అంతర్యుద్ధం ఎప్పుడు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎన్నికలు వచ్చినప్పుడు ఇటువంటిది ఎగ్జామ్ లోపల వస్తుంది. సిరియా కానీ సుడాన్ కానీ ఇటువంటి దేశ అధ్యక్షులు ప్రధానమంత్రులు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే అక్కడ ఎక్కువ అంతర్యుద్ధం సివిల్ వార్ అని చెప్పేసి పిలుస్తాం ఎక్కువగా. నెక్స్ట్ పర్సన్స్ అండి, 3 చనిపోయిందండి, వెరీ ఫేమస్ పర్సనాలిటీ. సో ఈ 3 నుంచి 1 క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము రానున్న ఎగ్జామ్స్ లోపల. సరోజ్ ఘోష్, ఈయనే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం యొక్క స్థాపకుడు, డైరెక్టర్ జనరల్ అండి. 79లో కలకత్తా లోపల 26 సైన్స్ మ్యూజియంలు స్టార్ట్ చేసిండు. దాంతోపాటు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం ఈ పారిస్లో ఉంటే దాని యొక్క డీజీగా పనిచేసిండు. ఇయర్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సరోజ్ ఘోష్ మ్యూజియంకి ఫేమస్. ఎం శ్రీనివాసన్, మన అణుశక్తి యొక్క వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సనాలిటీ, హోమి జవహర్ బాబాతో కలిసి పనిచేస్తాడు. సో కాబట్టి వెరీ ఫేమస్. అటామిక్ ఎనర్జీ కమిషన్కి పనిచేసిండు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క వ్యవస్థాపక చైర్పర్సన్. పద్మశ్రీ, పద్మభూషణ్, విభూషణ్ అవార్డ్స్ రావడం జరిగింది. సో ఫేమస్ పర్సనాలిటీ. జ్యోతి రాణిన్ అని చెప్పేసి హర్యానా యూట్యూబరు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్కి సమాచారం లీక్ చేస్తుంది. సో ఆమెని అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అని చెప్పేసి దాని కింద అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇయర్ గుర్తుపెట్టుకోవాలి 1923 అని చెప్పేసి. జయంత్ విష్ణు నార్లిక చనిపోయిందండి. బిగ్ బ్యాంగ్ థియరీకి ప్రత్యామ్నాయం చెప్పిన వ్యక్తి అండి. ఒకడే కాదు, హోయల్ ఫ్రమ్ బ్రిటిష్, దీన్ని హోయల్ నార్లికర్ థియరీగా పిలుస్తాం. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్పిందో దాన్ని వ్యతిరేకంగా చెప్పడం జరిగింది మన హోయల్ నార్లికర్. ఇక్కడ మ్యాప్ ఉంది కదా, మనం దీన్ని ఎక్స్ప్రెస్ నుంచి కాపీ చేయడం జరిగింది. ఏంటి ఇక్కడ బిగ్ బ్యాంగ్లో ఎలా ఉంటుందంటే, సో విశ్వం వచ్చింది కదా, స్టడీగా ఉంటుంది. ఇక్కడ ఇవి ఎన్ని ఉన్నాయో ఇవి అన్నీ ఉన్నాయి. సో రాను ఏమవుతుంది, ఇది పెద్దగా అయిన కొద్ది ఇది పలచగా అవుతున్నాయి. ఇవి యూనివర్స్ ఎక్స్పాండ్ విస్తరిస్తుంది, మ్యాటర్ వచ్చేసి డైల్యూట్ అయిపోతుంది, పలచగా అయిపోతున్నాయి. నార్లికర్ ఏమంటాడు అంటే, సో విశ్వం అనేది ఎక్స్పాండ్ అవుతుంది, మ్యాటర్ అనేది కాన్స్టెంట్లీ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, పల్చగా ఇప్పుడు లాంటివి ఉండని చెప్పడం జరిగింది. సో అదే బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకం అని చెప్పేసి పిలుస్తాం. ఎగ్జామ్లో ఏం రాదు, జస్ట్ ఐడియా పెట్టుకోవాలి అంతే. గీత సమోటో ఎవరెస్ట్ను ఎక్కిన ఫస్ట్ CISF అధికారి అండి, కాబట్టి మీకు వెరీ ఫేమస్. నెక్స్ట్ ఆపరేషన్స్లో ఏమి లేవు. తర్వాత తెలంగాణలో మీకు, సో నేను ఉమెన్ యాక్సలరేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, సో ఇది ర్యాంప్ స్కీమ్ కింద స్టార్ట్ చేసిందండి. సరే మీకు తెలంగాణ ఏపీ మరి లేవా అంటే ఉన్నాయి, బట్ నేను ఇక్కడ ఏం చేసిన అంటే వాటిని రాయలేదండి. ఇక మీకు చూపిస్తా, ఒక్క నిమిషం అండి. ఇవి అండి, నేను ఇవి ఏపీ వాళ్ళవి పంపిన మన DTP వ్యక్తికి. సో అన్ఫార్చునేట్లీ మరి రాయలేదు టైం లేక, ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసినా అండి. సో నేను పంపిస్తా. ఓకే అండి, నేను రాస్తాను కంపల్సరీ. సో రేపటి క్లాస్లో ఈ 20, 21, 22 కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో డిస్కస్ చేద్దాం. తెలంగాణ ఏపీ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి.